హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. నేను మీ లక్ష్మి. ఈరోజు వీడియో ఏంటంటే, నేను తమిళంలో చూసే ఉంటారు కదా, మా టర్కీ కోడి గురించి ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను అనమాట. దాన్ని కూడా చూపిస్తాను. చివరి వరకు వీడియో చూస్తేనే మీకు నేను ఏం చెప్తున్నాను, ఏం చూపిస్తున్నాను అనేది అర్థమవుతుంది. మా టర్కీ కోడి ఏంటంటే పుంజు లేదనమాట. అది ఆడది, చిన్నపిల్లప్పటి నుంచి దాన్ని పెంచామన్నమాట. పుంజుని తీసుకొస్తే అది చనిపోయిందనమాట, టర్కీ పుంజు. ఇక ఇదేం చేసింది, కరెక్ట్గా దానికి గుడ్లు పెట్టే వయసు రాగానే ఇక గుడ్లు పెట్టడం స్టార్ట్ చేసింది. ఏంటి, ఎందుకు గుడ్లు పెడుతుంది ఇది అనేది మాకు అర్థం కాలేదు. కానీ అవి గాలి గుడ్లు అంటారంట. అంటే దాంట్లో జీవం అనేది ఉండదు. మామూలుగా గుడ్లు పెట్టే టైం వచ్చేసరికి గుడ్లు పెట్టేస్తూ ఉంటుంది. అదైతే నేను మళ్ళీ దాన్ని చూపిస్తూ చెప్తాను. కానీ ఇక్కడ ఏంటంటే, నిన్న సాయంత్రం మా వారు ఈ ఆవుల కోసం గడ్డి కోసం ఇదంతా దున్నిచ్చి ఇత్తనాలు చల్లారనమాట. మా లక్ష్మి గౌరీ చూడండి, అసలు వచ్చి మొత్తం తొక్కి పడేస్తూ ఉన్నాయి. పాపం వాటికి ఏం తెలుసులేండి, మనం జాగ్రత్త చేసుకోవాలి. కానీ ఇదైతే ఈ దున్నిచ్చిన దాంట్లో ఇత్తనాలు వేసేసి గడ్డి కోసం అయితే ఏర్పాటు చేశారు. ఇది ఎర్లీ మార్నింగే కదా, చూడండి అసలు సూర్యుడు ఎంత బాగున్నాడో. ఆ షెడ్ చూడండి, మా షెడ్ చాలా దూరంలో ఉంది. ఇక్కడ ఇదన్నా గడ్డి నాటామన్నమాట. ఎందుకంటే పాములు రాకోకుండా కోసం కొంచెం దూరంగా నాటాము, చల్లామన్నమాట. ఇక్కడైతే చూసేయండి, గౌరీ తనకు పెట్టిన మేత కోసం ఈ కోళ్ళన్నీ వీటికి పెట్టిన మేత ఇవి తినకుండా గౌరీకి పెట్టిన మేత దగ్గరికి వెళ్ళేసి దానా అనమాట అది. అసలు చూడు ఎంత చక్కగా వాటి మేత, దాని మేత అంతా అవి తినేస్తున్నాయి. ఇక్కడ వీటికి సపరేట్గా పెట్టేశాం కదా. ఇవి అయితే చూడండి గిన్నె కోళ్ళు, వేటి మేత వేటి పనిలో అవి ఉన్నాయి అన్నమాట తింటా. ఇంకొక బ్యాచ్ చూపిస్తారండి. ఇవైతే అసలు క్యూట్ అనమాట. చూసేయండి, చిన్నపిల్లలు కొంచెం పెద్దవి అయిపోయినాయి కదా, మీకు చిన్నగా ఉన్నప్పుడు చూపించాను, ఇప్పుడు కొంచెం పెద్దవి అయిపోయినాయి అనమాట. ఇప్పుడు వచ్చేద్దాం టర్కీ కోడి దగ్గరికి తీసుకెళ్తాను రండి. టర్కీ కోడిని చూపిస్తాను. ఇదైతే మా టర్కీ కోడి ఇక్కడ చిన్న ప్లేసు ఏర్పాటు చేశాడనమాట నా కొడుకు. టర్కీ కోడి కోసమే చేసాడేమో, వాడి కష్టమే వాడి ఫలించిందనమాట. టర్కీ కోడి దీంట్లోనే గుడ్లు పెట్టిందనమాట. గుడ్లు పెట్టి అక్కడే పొదిగింది. ఇక పొదిగేసరికి మేమేం ప్లాన్ చేసామంటే, ఎట్లనో ఇది పొదిగింది కదా, ఆ గుడ్లో పిల్లలేదు కదా అని చెప్పి 10 days తర్వాత చూశానమాట. 10 days తర్వాత చూస్తే ఇక దాంట్లో పిల్ల అనేది ఫామ్ అవ్వలేదన్నమాట. ఇక ఆ గుడ్లు తీసి పక్కన పెట్టేసి వీటి కింద జాతి కోడి గుడ్లు పెట్టానమాట. ఒక 9 అట్లా పెట్టానమాట. పెడితే అవేం చేసింది, చక్కగా ఈరోజు ఒక 6 పిల్లలను అయితే చేసేసింది. మిగతా 3 గుడ్లు అయితే పాడైపోయినాయి అనమాట, అంటే వడిలిపోయినాయి. అంటే అది గుడ్లోనే తేడాలేండి. ఇక ఆ గుడ్లు తీసేసి నేనేం చేశాను, ఇది కొంచెం 28 రోజుల వరకు పొదుగు మీదే ఉంటుంది కదా, అందుకని చెప్పేసి నేను కొన్ని గుడ్లు తీసుకొచ్చి పెట్టాను. తర్వాత ఇవి గుడ్లు తీసుకెళ్ళి నేను ఇంక్యుబేటర్లో పెట్టేస్తాను అనమాట. పెట్టేస్తే అప్పుడు రోజులు అనేవి సేవ్ అవుతాయి కదా. ఇక్కడ ఒక 5 రోజులు, ఒక 4 రోజులు అనేది టర్కీ కోడి కింద ఉంటాయి. ఇక మిగతా రోజులన్నీ ఇంక్యుబేటర్లో పెట్టేస్తాను. రోజులు అనేవి సేవ్ అవుతాయి, పిల్లలు త్వరగా వస్తాయి అని చెప్పి ఒక చిన్న ప్రయోగం చేశాను అనమాట. చూసేయండి ఎంత క్యూట్గా, ఎంత బాగున్నాయి. అసలు నొప్పి తగలకుండా వెళ్తుంది అనమాట. ఇక్కడైతే చూసేయండి, ఇవైతే మామూలు కోడిని పొదగేసాను. ఇంక్యుబేటర్లో పెట్టిన పిల్లలు తీయగానే ఈ కోడి కింద పెడదామని చెప్పేసి, దీన్ని మేము పులికోడి అంటాము. అది బయటికి వెళ్ళింది. అది దగ్గర ఉన్నప్పుడైతే చూడండి ఇది పొడిచిద్ది అనమాట. అందుకని చెప్పేసి నేను అది పక్కకి వెళ్ళిన తర్వాత ఈ గుడ్లు చూస్తున్నాను, అసలు ఎప్పుడు పగలుతాయి ఏంటనేది. ఇంక్యుబేటర్లో గుడ్లకి, ఇక్కడ పొదగేసిన గుడ్లకి టర్కీ కోడికి 4 days తేడా ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే, ఇంక్యుబేటర్లో గుడ్లు పెట్టారన్నాను కదా, వాటికి 21 days అయిందనమాట. పిల్లలు చేసినాయి ఏమో అని చెప్పి రాత్రే కొంచెం ముక్కులు పొడుచుకొని ఉన్నాయి, చూద్దామని చెప్పేసి వెళ్ళేసరికి ఇంకా ముక్కులు పొడుచుకున్నట్టు అట్లనే ఉన్నాయి అనమాట. ఇక మా వారికి చెప్తే నిన్నటి నుంచి ఇలానే ఉన్నాయి, అంటే గుడ్డు లోపల పిల్ల బయటకు రావడానికి ఇబ్బంది పడుతుంది అని చెప్పేసి మా వారు ఏం చేశారు, గుడ్డుని కొంచెం పెక్ అనేది తీసేశాడనమాట. ఇక్కడ ఏంటంటే టెస్ట్ చేస్తున్నారు. కొంచెం మనం అట్లా ఘాటు పెట్టగానే బ్లడ్ వచ్చిందంటే ఇంకా వాటికి టైం ఉందని అర్థం. లేదా అది తీసినప్పుడు పూర్తిగా ఆరిపోయిందంటే ఖచ్చితంగా తీసేయాలి, అవి బయటికి రావడానికి ఇబ్బంది పడుతున్నాయి అని చెప్పేసి మనమే తీసి పక్కన పెడితే ఆరిపోతాయి అని చెప్పాడు. అందుకని చెప్పేసి వాటిని తీస్తున్నాడు అనమాట. చూడండి, వీటి గురించి మీకు ఎవరికన్నా ఇంకా అవగాహన ఉంటే చెప్పండి. మేమైతే ఇట్లా చేసామన్నమాట. ఇక 3 గుడ్లను అయితే తీసి పక్కన పెట్టాము. అది చూడండి, తీసి తీగ తలికి పూర్తిగా ఆరిపోయింది, బయటికి లోపల నుంచి బయటకు వచ్చేసింది అనమాట కోడిపిల్ల.
ఇక ఈ పిల్లలన్నింటిని ఏం చేస్తానంటే కొన్ని పిల్లల్ని తీసుకొచ్చి ఈలోపు నేను అక్కడ ఫామ్ దగ్గర పొదగేసిన కోడి కానీ పిల్లల్ని చేసి ఉంటే తీసుకొచ్చి అక్కడ పెట్టేస్తాను. లేదు టర్కీ కోడే కొంచెం పెంచగలుగుతుంది అనుకుంటే టర్కీ కోడి కింద పెట్టేసేస్తాను. తల్లుండి పెంచేదానికి తల్లి లేకుండా పెంచేదానికి చాలా తేడా ఉంటుంది కదా, అందుకని చెప్పేసి నేను అట్లా ప్లాన్ చేసి ఈ గుడ్లని టైం టు టైం ఇట్లాగా సెట్ చేసి పొదగేయటం జరిగిందనమాట. ఇంకో విషయం ఏంటంటే ఇంక్యుబేటర్లో 21 డేస్కి రావడం ఇదే ఫస్ట్ టైము. ఎప్పుడు చూసినా 23, 22 అట్లా వచ్చేదనమాట. అంటే నేనేమనుకుంటున్నానంటే ఇంక్యుబేటర్ క్లీన్ చేశాను కదా, అందుకని చెప్పేసి ఏమైనా ఇట్లా ముందు రావడం జరిగిందేమో అనుకుంటున్నాను. ఈరోజుకు 21 డేసే, మనకైతే ఎప్పుడు 23 డేస్కి అట్లాగా పిల్లలు వచ్చాయన్నమాట. ఓకే ఫ్రెండ్స్, మీరు ఇట్లానే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ని ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ పెడుతూ ఉంటాను. మీ లక్ష్మి.